హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు మన వీడియోలో గోంగూర రొయ్య పొట్టు కర్రీ. ఈ గోంగూర రొయ్య పొట్టు కర్రీ ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే మన హెల్త్కి చాలా మంచిది గోంగూర తీసుకోవడం వల్ల. మరి ఈ కర్రీ వచ్చేసి పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఎండు రొయ్యలు వేసాం కాబట్టి చాలా ఇష్టంగా తినేస్తారు. ఇంకా ఉట్టు గోంగూర అంటే తినడానికి ఇష్టపడని వాళ్ళు ఇలాగ ఎండు రొయ్యలు వేసి కానీ ఏదైనా ఎండు చేపను కానీ వేసి వండండి, చాలా ఇష్టంగా తింటారు. అలాగే మన హెల్త్కి చాలా మంచిది. ఐరన్ పెంచడానికి బాగా ఉపయోగపడుతుంది గోంగూర అనేది. మరి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ గోంగూర ఎండు రొయ్యల కర్రీకి. కావాల్సినవి ఈరోజు మన వీడియోలో చూసేద్దాము. మరి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఇప్పుడు మనకి ఇలాగ ఒక చిన్న గిన్నెలోకి కొన్ని ఎండు రొయ్యలు పొట్టండి, ఇవి చిన్న రొయ్య పొట్టు అన్నమాట. అలాగే ఒక 5 గోంగూర చెట్లని తీసుకున్నాను, చిన్న చెట్లు అనమాట ఇవి. 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, ఒక రొమ్మ కరివేపాకుని ఇవన్నీ కూడా ఇలా తీసుకున్నాను కదండి. ఇప్పుడు మనము గోంగూర ఆకులని తుంచి ఒక గిన్నెలో వేసుకుని శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసి కొద్దిగా వాటర్ వేసి మూత పెట్టి విజిల్ పెట్టి స్టవ్ పై పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చేటంత వరకు స్టవ్ పైన ఉంచుకోవాలి. 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. మనకి గోంగూర అనేది మెత్తగా గంధంలాగా ఉడికిపోతుంది. మీకు చూపిస్తాను. ఈ లోపల మనము ఉల్లిపాయలని అలాగే పచ్చిమిర్చిని కట్ చేసుకుందాము. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి దీంట్లోకి పోపు దినుసులకి ఆవాలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను తీసుకున్నాను. అలాగే రొయ్య పొట్టును కూడా శుభ్రంగా కడిగి తీసుకున్నాను. ఈ లోపల మనకి గోంగూర కూడా ఉడికిపోయింది కదండి. ఇలాగా గిన్నెలోకి తీసేసుకున్నాను. ఇప్పుడు తయారు చేసే విధానాన్ని చూసేద్దాము. ముందుగా ఒక కడాయిని స్టవ్ పై పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని, ఈ కర్రీకి నూనె అనేది ఎక్కువ పడుతుంది కాబట్టి 1/2 కప్పు నూనె వేసుకోవాలి. నూనె వీటెక్కిన తర్వాత పచ్చిమిర్చిని, కరివేపాకుని అలాగే పోపు దినుసుల్ని వేసి వేపించుకోవాలి. చూడండి ఇక్కడ చూపిస్తున్నాం కదా, సన్నని మంట మీద ఇలాగ వేపించుకోవాలి. అలాగే ఇప్పుడు ఇలా వేగిన పోపు దినుసుల్లోకి మనం కొద్దిగా ఎండు రొయ్యలను అయితే ఎక్కువ అయితే తీసుకోలేదండి, కొద్దిగానే తీసుకున్నాను, మీకు చూపించాను కదా. శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకునే ఎండు రొయ్యలను కూడా వేసి ఇలాగ వేపించుకోవాలి. ఎండు రొయ్యలు కాస్త వేగిన తర్వాత మనకి ఉల్లిపాయ ముక్కలను వేసేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుని ఎండు రొయ్యలతో పాటు వేపించుకోవాలి. అలాగే ఒక ఫ్రెష్ అల్లం పేస్టు 1 స్పూన్ వేసుకోండి. 1 స్పూన్ అల్లం పేస్ట్ ఫ్రెష్ వేసుకోవడం వల్ల ఈ కర్రీకి మరింత టేస్ట్ బాగుంటుంది. అలాగే ఇలా అల్లం పేస్టు ఉల్లిపాయలతో పాటు ఈ ఎండు రొయ్యలను కూడా ఇలాగా ఫ్రై చేసుకోండి. చూసారా వేగిందని, చూసినగా నూనె అనేది పైకి తేలుతుంది కదా. ఈ కర్రీకి నూనె ఉంటేనే బాగుంటుందండి. ఇప్పుడు మనము ఉడికించి పక్కన పెట్టుకున్న గోంగూర పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకుందాము. ఒక 2 విజిల్స్ చేస్తే చాలండి, ఇలా ఉడికిపోతుంది. ఇలా వేపించుకున్న తర్వాత దీంట్లోకి 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారము, 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ సాల్ట్ వేసి అంతా బాగా కలిసేటట్టు కలుపుకుంటూ 1 నిమిషము వేపించుకోవాలి. ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న గోంగూరలోంచి వచ్చిన వాటర్ని వేసుకోవాలి. అలాగే అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. సరిపోకపోతే మరి కాస్త వాటర్ వేసుకోండి. ఇప్పుడు అంతా కలిసేటట్టు కలుపుకుని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టి సన్నని మంట మీద ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాము. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కర్రీ అనేది ఇలా దగ్గరికి అయిపోయింది. చూడండి గోంగూర ఎండు రొయ్యల పొట్టు కర్రీ రెడీ అయిపోయింది కదండి. ఈ ఎండు రొయ్యల పొట్టు కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ గోంగూర ఎండు రొయ్యలు కానీ ఎండు చేపలు కానీ వేసి వండుకుంటే ఎక్కువ శాతం అయితే గోంగూర ఇలాగ ఎండు రొయ్యలు వండుతారండి. ఇలాగా ఇప్పుడు మనకి దగ్గరికంట గ్రేవీ అయ్యేంత వరకు ఉడికించుకుని స్టవ్ ఆపేసుకుని గిన్నె అనేది కిందకి దింపేసుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీని వేరొక గిన్నెలోకి మార్చుకుందాము. ఇప్పుడు మనకి చూడండి పర్ఫెక్ట్ గ్రేవీతో గోంగూర ఎండు రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది. ఈ గోంగూర ఎండు రొయ్య పొట్టుతో కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే గోంగూర తినడం వల్ల మన హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఐరన్ తక్కువ ఉన్న వాళ్ళు గోంగూర నిరుగుగా తీసుకోండి అని డాక్టర్స్ చెప్తూ ఉంటారు కదా. మరి గోంగూర తినడానికి ఇష్టపడని వాళ్ళు ఇలాగ కాస్త ఎండు రొయ్యలను వేసి వండుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ కర్రీ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.